హలో ఫ్రెండ్స్, ఈరోజు మా దగ్గర ఆర్డర్ వచ్చేసరికి 6th టైం పెట్టుకుంటున్నారు. ఈ కస్టమర్ 16 చపాతీలు పెట్టుకున్నాడు. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి ఇచ్చేసాము. అండ్ ఈరోజు మీతో అయితే ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలి. మాకు మొన్న నైట్ 11:30 to 12 AM మధ్యలో ఒక కస్టమర్ ఫుడ్ అనేది ఆర్డర్ చేసుకున్నారు. దాంట్లో వచ్చేసరికి ఇడ్లీ అండ్ మిర్చి బజ్జీ వచ్చాయి. సో ఆ నైట్ టైమే ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి ఇచ్చాము డెలివరీ బాయ్ కి. అని ఆ స్విగ్గీ డెలివరీ బాయ్ వచ్చేసరికి ఫుడ్ అనేది మా దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్నట్టు పికప్ ద ఆర్డర్ అనేది వాళ్ళ మొబైల్లో కొట్టాలి. కానీ అతను అది కొట్టకుండానే వెళ్ళిపోయాడు ఫుడ్ తీసుకొని. సో ఇప్పుడు రెస్టారెంట్ దగ్గరే ఫుడ్ ఉందని కస్టమర్ ఫీల్ అవుతాడు. సో నేను డెలివరీ బాయ్కి అయితే కాల్ చేశాను. కాల్ చేసి బ్రో నువ్వు ఇంకా పికప్ ద ఆర్డర్ కొట్టలేదు, కొట్టండి అది ఇది అని కాల్ చేసి చెప్పాను. సో తను అన్నాడు నేను ఒక 5 minutes లో కొడతా బ్రో, బైక్ మీద ఉన్నా కదా అని అన్నాడు. ఓకే, నేను ఒక 10 minutes తర్వాత చూసుకున్నాను. మళ్ళీ చూస్తే ఇంకా పికప్ ద ఆర్డర్ కొట్టలేదు. సో నేను మళ్ళీ అతనికి కాల్ బ్యాక్ చేశా, కానీ తనైతే కాల్ లిఫ్ట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ 5 to 6 times కూడా ట్రై చేశాను. వేరే నెంబర్ నుంచి కూడా ట్రై చేశాను, కానీ తనైతే కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అలాగే 1 hour అయిపోయింది ఆర్డర్ వచ్చి కూడా. సో ఆర్డర్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు స్విగ్గీ వాడు ఏమనుకుంటాడు, ఫుడ్ అనేది రెస్టారెంట్ దగ్గరే ఉంది కాబట్టి వీళ్ళకి మనీ ఇవ్వనవసరం లేదని మనీ అయితే వేయలేదు. సో ఆ ఆర్డర్ అయితే అలా వేస్ట్ అయిపోయింది అనమాట. అండ్ ఇలా జరగడం మనకి ఫస్ట్ టైం కాబట్టి నెక్స్ట్ టైం కాంచి రిపీట్ కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే కస్టమర్ కూడా ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అండ్ మాకు కూడా మనీ వేస్ట్ అయిపోయినట్టే కదా.